రాంప్రసాద్ గారు నమస్తే రాంప్రసాద్ సార్. గారు అభినందనలు. థ్యాంక్ యూ ఎందుకంటే వెరీ మచ్. మిమ్మల్ని మా పైసల ముచ్చట్లు అద్భుతంగా ఉంది. మిమ్మల్ని అభినందించడానికి కోసం వచ్చాను. చాలా బాగుంది. అంటే ముఖ్యంగా ఆహ్, పదాలు అంటే చాలామంది మనీ మేనేజ్మెంట్ గురించి చెప్తున్నారు కానీ, మనసుకు హత్తుకున్నట్టు చెప్పేవాళ్ళు చాలా తక్కువ మందండి. దాంట్లో మీరు ప్రముఖులు. అయ్యో! టీవీల్లో బాగా పాపులర్ అయ్యారు. అంటే చాలామందికి అవేర్‌నెస్ కల్పించారు. అసలు మీరు యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశారు? తర్వాత అసలు మీ బుక్స్ ఎందుకు రాసారు చెప్పండి? అయ్యో! సార్, ఈ బుక్ రాయడానికి గల కారణం ఈ బుక్ అండి. ఓకే. సో, మొదట బుక్ రాయని ఆలోచించింది మీరు సార్. 2½ ఇయర్స్ బ్యాక్ నేను మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మీరన్నారు, నమస్తే తెలంగాణ ఆర్టికల్స్ అన్నీ కలిపి ఒక బుక్ ఎందుకు వేయకూడదని మీరన్నారు. మొదట ఆ ప్రస్తావన తెచ్చింది మీరు. తర్వాత ఇంకొక ఫ్రెండ్ పొన్నం కిరణ్ కుమార్ ద్వారా ఈయన శ్రీనివాస్ చీకట్ల అని తెలుగు అసెట్స్ యూట్యూబర్ ఆయన పరిచయం అయ్యారు. ఆయన కూడా అన్నారు ఆ మాట. తర్వాత ఆయన ద్వారా వశిష్ఠ 360 గారు పరిచయం అయ్యారు. తర్వాత మీ దగ్గర ప్రస్తావన ఆ రోజు వరకే ఉంది నా దగ్గర, మర్చిపోయాను. తర్వాత ఇంకా వాళ్ళు కూడా ప్రస్తావించాక నిజమే కదా, ఎలాగో ఆర్టికల్స్ రాశాను నమస్తే తెలంగాణలో, దాన్ని ఒక బుక్ రూపంలో చేస్తే కాస్త బెటర్మెంట్ చేసి హెల్ప్ అవుద్ది కదా. దానికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు నేను కలిసిన క్లయింట్స్లో తెలుగు రాష్ట్రాల్లో నా దగ్గర ఫైనాన్షియల్ ప్లానింగ్కి వచ్చిన వాళ్ళకి నేను అందరికీ ఈ మనీ పర్స్ బుక్ ఇవ్వడం జరిగింది. 95% ఆఫ్ ది పీపుల్ ఈ బుక్ ఇవ్వగానే సార్ ఈ బుక్ మా దగ్గర ఉందని చెప్పారు. అంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉందో నాకు అర్థమైంది. అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ వచ్చిన వ్యక్తి రావటానికి కారణం ఏంటి అంటే, ఒకటి మనీ పర్స్ బుక్, రెండోది మనీ పర్స్ ఛానల్ సాయిపత్రి గారు. మీరిద్దరు తెలుగు ప్రజల్లో అందరిలోనూ ఆర్థికపరమైన అంశాల మీద ఆలోచన రేకెత్తించారు. వాళ్ళు ఆ వెతుకులాట్లో మా దగ్గరికి వచ్చారు కానీ లేకుండా వాళ్ళు మా దగ్గర రాలేదు. తర్వాత నా ప్రయాణం స్టార్ట్ అయింది కదా, ఈ సుమన్ టీవీ ద్వారా, వీడియోల ద్వారా. సో అప్పుడు అనిపించింది, లేదు ఖచ్చితంగా బుక్ అనేది చాలామందిని ప్రభావితం చేస్తుంది. అందుకని బుక్ ఎలాగో ఆర్టికల్స్ రాసాం కదా, వాటిని ఇంకాస్త ఇంప్రూవైజ్ చేసి ఒక ఆర్డర్లో పెట్టి బుక్ రాయడం జరిగింది సార్. టీఏపీ గారు చాలామందికి ఫైనాన్షియల్ సలహాలు ఇచ్చారు. హ్యాండ్ హోల్డింగ్ కూడా చేశారు. ఎస్ సార్. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? చెప్పలేనంత ఆనందాన్ని, అచీవ్మెంట్ అన్న ఫీల్ని ఇస్తుంది సార్. ఎప్పుడూ డౌన్ అవ్వం యాక్చువల్గా. అంటే ఎప్పుడైతే కొత్త వ్యక్తితో మాట్లాడతాం, కొత్త విషయాలు తెలుసుకుంటాం, ప్రతిరోజు గెయినింగ్ ఉండటం వలన బియాండ్ ఇంతమందిని, కొన్ని వేల మందిని కలిసాక ఏమనిపిస్తుంది అంటే లైఫ్లో ఏ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం కాదనే విషయం తెలిసింది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ ప్రాబ్లంతో వస్తారు కదా, అది విన్నాక అసలు ఇంత ప్రాబ్లమ్ని మనిషి ఎలా ట్యాకిల్ చేస్తున్నాడు, అప్పటి వరకు ట్యాకిల్ చేయడం గొప్ప విషయం కదా. అంటే ఫినాన్స్ అంటే డబ్బు ఒకటే మాట్లాడరు కదా, సార్ నాకు ఇక్కడ నుంచి పలానా చోట పలానా ప్రాబ్లం ఉంది. సో ఇంకా అంత ఎక్స్పీరియన్స్ ఇంకా ఏ వృత్తిలో రాదనిపించింది నాకు. ఇంకా మేజర్ అచీవ్మెంట్ అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్, అందరూ నమ్మకపోవచ్చు, అట్లీస్ట్ మంత్లీ ఒకరిని విఆర్ఎస్ తీపిస్తా. సో డబ్బు అంటే, వెల్త్ అంటే ఉద్యోగాలని అంటే ఎలా చేరాలని దానికి కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. అంటే విఆర్ఎస్ ఇప్పించడానికి మీరు కోచింగ్ ఇస్తాను అనమాట. చాలామంది చెప్పారు అన్నమాట. మొన్న ఒక ఆయన అయితే ట్రాన్స్కోలో చేస్తారు, వెరీ డీసెంట్ శాలరీ కదా ట్రాన్స్కోలో. ఆయన విఆర్ఎస్ తీసేసుకున్నాడు, వీడియో చూసి తీసుకున్నాను చెప్పారు. వాళ్ళ వైఫ్ టీచర్గా ఉన్నారు, ఆమె తీసుకోవట్లేదని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మీరు అంటారు కదా రాంప్రసాద్ గారు, మీ దగ్గర ఎంత డబ్బు ఉంది కాదు, ఎంత టైం ఉందని కదా, అది కదా వెళ్తున్నారు. నా దగ్గర ఎంత టైం ఉందో నాకు తెలియదు, ఈ ఉన్న కాస్త టైం నేను ఎందుకు ఇవ్వాలి సార్ ఒక కంపెనీకి? టైం ఈజ్ మనీ అనేది ఎలాగో చెప్తున్నారు మీరు. టైమ్ ఈజ్ ది బిగ్గెస్ట్ మనీ అని. మా వైఫే చాలా ఆలోచన ఉంది సార్, ఆమె ఒక టీచరు, వింటలేదు నా మాట అని తీసుకొచ్చారు ఆయన. చాలా హ్యాపీ అనిపించింది. ఆయన వయసు ఏంటి, 55 ఏళ్ళ వయసు ఆయన. సో ఆయన వీడియో చూసి నిర్ణయం తీసుకున్నాను చూసారా, అది చాలా సంతృప్తి. అలా చాలామందిని విఆర్ఎస్ తీపించాం. ఇప్పుడు మనకి ఆర్థిక పాఠాలు ఏవైనా కూడా అనుభవం ద్వారా నేర్చుకుంటాం. అవును సార్. అనుభవం మించిన మార్గదర్శి ఇంకొకరు లేరు అసలు. కానీ మీరు మీ దగ్గరికి వచ్చే వాళ్ళలో పర్సనల్ ఫైనాన్స్, ఇప్పుడు నా దగ్గర కూడా చాలామంది, కొన్ని వేల మంది కౌన్సిలింగ్కి వచ్చారు. అయితే వచ్చినప్పుడు వాళ్ళ రకరకాల అనుభవాలు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రత్యేకత, ఎవరు సిమిలర్గా ఎవరు ఉండరు. మరి మీ వయసు ఏమో చిన్నది, కానీ అన్న సమస్యలు మీకు అనుభవం లేకుండా ఎలా పరిష్కారం చూపిస్తున్నారు మీరు? సార్ ఎదుటివారి అనుభవాలే మనకు అనుభవాన్ని ఇస్తున్నాయి సార్, వాళ్ళు చెప్తున్నవి. ఇప్పుడు మనకి హయ్యెస్ట్ ఏజ్ పర్సన్ మన క్లయింట్లు 92 ఏళ్ళు. ఆయన అనుభవం ఎంత గొప్పది. 84, 86, 74 ఏళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు వచ్చినప్పుడు నేను ఎక్కువ టైం కేటాయిస్తాను వాళ్ళతో కూర్చోవడానికి కానీ అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే వాళ్ళ జీవిత కాలం అనుభవాలను మనతో షేర్ చేస్తారు. ఎక్కడ ఛాలెంజ్ వచ్చింది, ఎలా ఫేస్ చేశారు అన్నీ చెప్తారు. ఆశ్చర్యం వస్తుంది. సో అవన్నీ మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇంకొకరికి గైడెన్స్ ఇవ్వగలుగుతున్నాం. జీవితంలో అనుభవించాలంటే సరిపోదు కదా సార్ ఈ జీవితం. అవును.
యాక్చువల్గా ఏంటంటే నాకు అనిపించింది, అంటే నాకు కూడా నేను పుస్తకం రాయడానికి కారణం ఏంటంటే నాకు ఇన్సూరెన్స్ కావాలి, ఇల్లు కావాలి, పెన్షన్ కావాలి, ఇవన్నీ కావాలి. నాకేం కావాలో ఎత్తుకుంటూ పోయా, పుస్తకాలు వచ్చింది. నా అనుభవాన్ని షేర్ చేసుకోవడం మొదలుపెట్టేసరికి పుస్తకాలు వచ్చింది. నేను ఈనాడులో అంటే ఒక ఆర్టికల్ రాసా, ఇంటి రుణం ఇల్లే తీరుస్తుందని. అది రాసిన ఒక 4 ఏళ్ల తర్వాత సింగరేణి కాలేజ్లో ఒక ఆఫీసర్ వచ్చి మీ ఆర్టికల్ చదివి నేను ఇల్లు కట్టుకున్నా అని చెప్పాడు. అదే ఒక రోజు పేపరు లైఫ్ ఒక రోజే. ఒకరోజు లైఫ్ ఇచ్చే పేపర్ తోటి ఇల్లు మారినప్పుడు పుస్తకం రాస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను బుక్గా మార్చాను. అయితే నా అనుభవం చెప్తాను కౌన్సిలింగ్లో. ఇప్పుడు కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే అండి, చెప్పినప్పుడు నిజం చెప్తాను, నా కళ్ళు బయటకు అమ్ముతాయి. అంటే ఈ సమస్యలు ఎట్లా బయటపడాలి అంటే పిండి కొద్దీ రొట్టె. అసలు అంటే ఏమన్నా సోర్సెస్ ఉంటే సొల్యూషన్ చెప్పొచ్చు, కొన్ని సోర్సెస్ కూడా ఉండవు, కనిపించవు. అవును. కానీ పరిష్కారం లేని సమస్యలు ఉండవు భూమి మీద. ఏ తాళం చేయి లేకుండా తాళం తయారు కాదు. అందుకని నేనేం నమ్ముతానంటే 999 దారులు మూసుకుపోయినా ఒక్క దారిని మన కోసం ఉంటుంది. దాన్ని కనుక్కోవటం మన పని. కాకపోతే కౌన్సిలింగ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 10% నిజంగానే ఆర్థిక సమస్యలండి, 90% మానసిక సమస్యలే, సైకలాజికల్ ప్రాబ్లమ్సే. అది సెట్ అయితే తప్ప ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సెట్ కావు. ఇప్పుడు మీకు క్వశ్చన్ ఏంటంటే, మీ కౌన్సిలింగ్ చేసేటప్పుడు అతి తక్కువ టైం ఎంత టైం పట్టింది, ఎక్కువ టైం ఎంత టైం పట్టింది? అతి తక్కువ టైం 45 మినిట్స్ కావచ్చు, ఎక్కువ టైం అంటే 4 గంటల వరకు కూడా కూర్చోవలసి వస్తుంది. 4.5 గంటలు కూర్చున్నాం. నాకైతే అతి తక్కువ టైం 15 మినిట్స్. అంటే అవగాహనతో వచ్చిన వాళ్ళు జస్ట్ అలా చెప్పగానే పట్టుకుంటారు. అతి ఎక్కువ టైం 6 అవర్స్ పట్టింది. విజయవాడ నుంచి ఫ్యామిలీ వచ్చారు. అంటే జనరల్గా నేను అబ్జర్వ్ చేసింది, ఆడవాళ్ళు చాలా గ్రాస్పింగ్ త్వరగా చేస్తారనిపించిందండి. నిజానికి బయట టాక్ ఏంటంటే మగవాళ్ళు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఎక్స్పర్ట్ అనుకుంటాం, కానీ అది కాదు. ఆడవాళ్ళు దృష్టి పెట్టారంటే తిరుగుండదు ఇంకా. అంటే చాలా విషయాల్లో. అందుకని ఆ వైఫ్ కన్విన్స్గా అవుతుంది, కానీ అసలు మగవాళ్ళ సైకాలజీ కొంతమంది అసలు వినరు. వాళ్ళకి సైకాలజీని ట్యాకిల్ చేయడం కోసం 6 అవర్స్ పట్టింది. అంతే. ఇంకా అంటే మీ అనుభవం అంతే ఉందా? అలానే సార్. కానీ ఒక వెళితే ఏంటంటే, మీరు ఇంత బాగా చేయగలరు, మీరు సమాజానికి తక్కువ సమయం కేటాయించి అన్యాయం చేస్తున్నారు సార్. మీరు ఎక్కువ సమయం ఇవ్వాలి కదా. దానికి కూడా మీరు అన్నది నిజమే. ఎందుకంటే కౌన్సిలింగ్ చేస్తే యాటిట్యూడ్ మారుతుంది, కానీ వాళ్ళ హ్యాండ్ హోల్డింగ్ చేయాల్సిన అవసరం ఉంది అనిపించిందండి. ఎస్, అక్కడే నేను అడుగుతున్నా. మీకు నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఎంతోమందిని వీఆర్ఎస్ తీపించా, అది నా అచీవ్మెంట్ కన్నా మీరు ఎస్బీఐకి ఇస్తున్న సర్వీసెస్ని తగ్గించి మీరు పూర్తి టైం కనుక జనాలు కేటాయిస్తే, హ్యాండ్ హోల్డింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సార్. ఒక్కసారి మాట్లాడిన ఇంపాక్ట్ ఆ రోజు వరకే ఉంటుంది. నెలకి 10,000 ఇన్వెస్ట్మెంట్ ఒక వ్యక్తి చేయగలడు, కానీ అది 50 లక్షలు అయినప్పుడు వ్యక్తి దాన్ని మేనేజ్ చేయలేడు సార్. మీలాంటి వాళ్ళు కనుక ఆ మనీ మేనేజ్మెంట్ మీరు హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ చేపిస్తే, ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఏవో, ఇన్సూరెన్స్ లేవో మీరు ఒక టీం పెట్టుకొని చేపిస్తే, మీ వల్ల ఒక 4 ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారు, కొన్ని వేల ఫ్యామిలీస్కి మీరు సపోర్ట్ ఇవ్వగలుగుతారు. టఫ్ టైంలో మీ దగ్గరికి జబ్బు వచ్చినప్పుడు రాడు కదా, మీ దగ్గరికి వచ్చి ఒప్పుకున్నప్పుడు వస్తాడు. కానీ అదే మీరు ఆ సర్వీస్ ఇచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తే, ఆ జబ్బు వచ్చిన రోజు మీరు మీ టీంని పంపించగలుగుతారు సార్. ఎక్కువ మందికి మీరు సార్, నాకు తెలుసు మీరు అంటారు, ఇప్పుడు నేను బ్యాంక్లో కాకుండా ఇప్పుడు సంగారెడ్డి వెళ్ళి ట్రైనింగ్స్ ఇస్తున్నప్పుడు చాలా హ్యాపీ ఉందని. కానీ దానికంటే ఎక్కువ మందికి స్ప్రెడ్ అవ్వాలంటే మీరు పూర్తి సమయాన్ని సొసైటీకి ఇవ్వాలి సార్. అదేంటంటే నా దగ్గరికి లక్షల కోట్లు సంపాదించే వాళ్ళు చాలామంది సలహా కోసం వచ్చారు, కానీ 100,000 సంపాదించే వాళ్ళు రాలా. అందుకని నేను ఎస్బీఐ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి కావాలని వెళ్ళి రూరల్ పూర్కి సర్వీస్ ఇస్తున్నాం. అది నిజంగా చాలా తృప్తినిస్తుంది. అయితే మీరు అన్నట్టుగా అది తృప్తి ఓకే, కానీ హ్యాండ్ హోల్డింగ్ వల్ల చాలా లాస్ అవుతుందండి. ఎందుకంటే మోటివేషను అందరికి తెలిసిందే, ఎక్కువ కాలం ఉండదు. నేను చాలాసార్లు చెప్తాను, అంటే ఇది ఇలా చేయాలి, చేస్తే మీకు ఇలా ఉంటుంది, లైఫ్ ఇలా మారుతుందని చెప్తాను. కానీ బుద్ధి చంచలమైంది కదా, వెంటనే అంటే వెళ్తే కొన్నాళ్ళు ఉంటుంది. కానీ అందుకని నేను జనరల్గా ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు రమ్మంట, వీలైతే పిల్లల్ని కూడా తీసుకురమ్మంట. ఎందుకంటే మనం చెప్పిన పాటిస్తున్నాం లేదో మనం చెక్ చేసుకోలేం. వైఫ్ ఉందనుకోండి, చెప్పాడు కదా పొడుస్తారు. ఇంకా పిల్లలు అయితే ముఖ్యంగా కూతురు కొడుకో చెప్తే వాళ్ళ మాటలు ఇంకా తల్లిదండ్రులు ఇంకా జవదాటరు, క్వశ్చన్ చేస్తారు.
అవును. అందుకని ఖచ్చితంగా 10 ఇయర్స్ అట్లీస్ట్ 10 ఇయర్స్ అబోవ్ ఉన్న పిల్లల్ని ఖచ్చితంగా రమ్మంటాను. అవును. వాళ్ళే చెక్ పాయింట్స్ అండి మనకి. మురళిగిర్ర ఆ, ఆ, మురళిగిర్ర మురుగురా. ఎందుకంటే భార్య మాట వినడేమో కానీ కూతురు మాట ఏమన్నా ఏ తండ్రి ఉంటాడు చెప్పండి. అవును సార్ ట్రూ సార్. అందుకని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అవునండి. అందుకని నేనేం అనుకున్నానంటే మీరు చాలాసార్లు అన్నారు ఈ మాట, బయటికి వచ్చి బయట సొసైటీకి సర్వీస్ ఎట్లార్జ్ చేస్తే బాగుంటుందని. నేను త్వరలో వస్తున్నానండి బయటకు. వెరీ వస్తున్నాను. గుడ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నా అచీవ్మెంట్లు వేసుకుంటాను నేను అయితే. ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే మీరు చాలాసార్లు చెప్పారు ఈ మాట, బయటికి రండి అని. ఇంకా సమయం ఆసనం అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరూ హ్యాపీ ఈ మాట వింటే. ఇంకోటి ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ ఒకటే చాలదండి. ఆన్లైన్లో చాలా దొరుకుతున్నాయి. కానీ కావాల్సింది ఇన్ఫర్మేషన్ కాదు, కన్ఫర్మేషన్ కావాలి. ఎస్ సార్. జనానికి మీతో నాతోటి మాట్లాడినప్పుడు కన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఆ కన్ఫర్మేషన్ దొరకడంతో పాటు హ్యాండ్ హోల్డింగ్ చేస్తే మనం పట్టుకొని తీసుకెళ్ళాలి కొంత దూరం. అవునండి. ఆన్లైన్లో చేయండి అంటున్నాం, కానీ నేను నా బుక్స్లో కూడా రాసి యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ టర్మ్ ఇన్సూరెన్స్ చేయమని చెప్తాను. టర్మ్ ఇన్సూరెన్స్ చేయమని మీరు 1 రోజుల్లో ఆన్లైన్లో టర్మ్ ఇన్సూరెన్స్ చేయకపోతే ఏజెంట్ పిలిచి చేయమని చెప్తా. ఏజెంట్ ఎంటపడతాడు కదా. అందుకని ఈ కమిషన్లు అవన్నీ లెక్క చేయాల్సిన అవసరం లేదు. అసలు లేకపోవడం కంటే పోతే పోయింది. అంటే మనం బిర్యానీలకి పుష్పకి ఖర్చు పెడతాం బాగానే, అవును. మరి లైఫ్కి కావాల్సిన ఇంకొకటి ఏంటంటే మీరు చాలామంది చూసుంటారు ఎంతమందిని వెల్త్ క్రియేట్ చేశారు. నేను చూశాను. అసలు అక్కడ దాకా ఎందుకంటే నాకు ఒక 30 years బ్యాక్ వంగ రాజేంద్ర ప్రసాద్ లాంటి వాడు ఎవడన్నా దొరుకుంటే ఇప్పుడు ఎన్ని కోట్లు సంపాదించేవాడిను. అందరు ఇదే మాట అంటారు సార్. అంటే పుస్తకాల్లో కూడా చాలామంది క్లయింట్ అంటారు నన్ను, రామప్రసాద్ గారు 10 ఏళ్ల క్రితం మీరు పరిచయం అయి ఉంటే ఈ రోజు నా దగ్గర 10 కోట్లు ఉండదు అంటారు. నేను 10 ఏళ్ల క్రితం నేను ఉండాలి కదా ఇండస్ట్రీలో. సో సిఏపి జర్నీ యూట్యూబ్ ఛానల్లో. కానీ మీరు అంటే మంచి పని చేశారు. పుస్తకం రాయటం కూడా నుండి మనం అందరూ వినరు, అందరూ చూడరు, చదివే వాళ్ళు ఉంటారు. ఇంకొకటి పుస్తకం వల్ల ఉపయోగం ఏంటంటే పుస్తకంలో మీరు 10 పాయింట్లు రాస్తే చదివేవాడికి 15 పాయింట్లు తడతాయి. ఎందుకంటే హీ విల్ బి యాడింగ్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్. అందుకని మన క్రియేటివిటీ బయటకు వస్తుంది చదివేటప్పుడు. వినేటప్పుడు చూసేటప్పుడు ఆ క్రియేటివిటీ జనరల్గా ఎక్కువ రాదు. అందుకని పుస్తకం రాయడం కూడా చాలా మంచి పని. చూడటానికి చెప్పడానికి ఏంటంటే అది కాస్ట్లీ విజిటింగ్ కార్డు, అది బ్రహ్మాండంగా పనికి వస్తుంది. అయితే పుస్తకాలు జనం కొంటారా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ అనుమానం ఉంది సార్. ముందుగా ఆ అనుమానంతోనే నేను 3000 కాపీలు కొట్టించాను. 3000 కాపీలే కొట్టించాను. కొట్టిస్తే అమెజాన్లో 3000 కాపీల్లో 2200 కాపీలు వెళ్ళిపోయినాయి మొదటి 10 daysలో. వెరీ గుడ్. ఫాస్టెస్ట్ సెల్లింగ్ బుక్ అయిపోయింది. వెంటనే 6000 కాపీలు కొట్టించాను. ఇప్పుడు మేబీ ఇంకొక 1 weekలో కొట్టించాలేమో. సో అసలు ఊహించలేదు, ఇదైతే నేను ఊహించలేదు. మన క్లయింట్స్ కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ ఇచ్చిన ఫీడ్బ్యాక్కి బుక్స్ వెళ్తున్నాయి. చదివిన వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు అక్కడెక్కడ. ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైపోయింది కదా సార్. నాకు తెలిసి మీ బుక్ని ఎప్పుడు మీరు ప్రమోట్ చేయలేదు అసలు. స్టేబుల్ అసలు చాలా మంది అంటే బల్క్లో కొని గిఫ్ట్ కింద ఇచ్చారు. నేను ఎన్ని బుక్స్ ఇచ్చాను మీరు ఇప్పుడు చూస్తున్న చాలా మంది నా క్లయింట్స్ తెలుసు. నేను ఇచ్చిన బుక్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ప్రతి ఒక్కరికి మనీ ప్లస్ 1 ఇచ్చాను, 2-3 కొనుక్కోమని చెప్పాను. నాకు నేను బుక్స్ వేసిన కొత్తలో కొంతమంది అన్నారు పుస్తకాలు ఎవరు చదువుతారండి, టీవీలు ఇచ్చిన అవుతా అన్నారు. దానికి మా ఫ్రెండ్ ఒక మంచి సొల్యూషన్ చెప్పాడు. మన ఇంట్లో సైకిల్ ఉంటే సైకిల్ నేర్చుకుంటాం, తొక్కడం నేర్చుకుంటాం. అవును. స్కూటర్ ఉంటే స్కూటర్ నడపడం నేర్చుకుంటాం. కారు ఉంటే కారు నడపడం నేర్చుకుంటాం. అవును. పుస్తకం ఉంటే ఎప్పుడొకటి చదువుతాం కదా. సూపర్. సింగళూరు హర్నాథ్ అని నా క్లాస్మేట్ చాలా మంచి మాట చెప్పాడు. నిజంగా సక్సెస్ అది కరెక్ట్ ఫార్ములా కూడా. అంటే మనం చదువుతామా లేదా అని పోస్ట్పోన్ చేయొద్దు. ఒక్క వాక్యం చాలు కదా. నేను మనీ పర్సనల్ బుక్లో కానీ పైసల ముచ్చట్లో కానీ మీరు ఏ పేజీ అని తీయండి, ఏ పేజీ తీసుకుంటే ఏదో ఒకటి మన పనికి వచ్చి ఖచ్చితంగా దొరుకుతుంది మీకు. ఇంకా మీ పుస్తకంలో అడ్వాంటేజ్ ఏంటంటే భాష చాలా చక్కగా వాడారండి. అంటే బుల్లెట్ దిగేలాగా ఉన్నాయి ఆ వర్డ్స్. మంచి 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 మాటలు వాడారు. అది నేర్చుకున్నాం కదా మిమ్మల్ని చూసి. హైలైట్ చేయటం అంటే హైలైట్ అవన్నీ చాలా బాగున్నాయి. సరే, ఇక మ్యూచువల్ ఫండ్స్ వాటికి వెళ్దాం ఇప్పుడు. ఇంకా తప్పకుండా సార్, మీలాంటి వాళ్ళు అడిగితే మ్యూచువల్ ఫండ్స్ అందరికీ ఉపయోగపడుతుంది. అది మ్యూచువల్ ఫండ్స్ అసలు
అంటే మనం మాట్లాడుకునేది మన కోసం కాదు, ఎస్ సార్. వీక్షకులు వాళ్ళ అవగాహన కోసం కదా మాట్లాడుకునేది. అందుకని నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయటం, మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడం కాకుండా చిట్ చాట్ లాగా ఉంటుంది అవును సార్, మన తప్పకుండా. యాక్చువల్గా మనం మీ ఆఫీస్లోనో మా ఇంట్లోనో మాట్లాడుకునేది ఇక్కడ ఆఫ్ కెమెరా అని ఆన్ కెమెరా మాడుతున్నాం అంతే. డిఫరెన్స్ ఏమీ లేదు. అవునండి. దీంట్లో ముసుగులు లేవు, పాడు లేవు, అవునండి. ఓపెన్గా మాట్లాడుకోవడం కాబట్టి. చెప్పండి. అయితే మ్యూచువల్ ఫండ్ ఉన్న రిస్క్లు ఏంటి, అంటే చాలాకున్న భయాలు ఏంటి? మొన్న మా అబ్బాయి అడిగాడు మిమ్మల్ని, అవును, మార్కెట్ కుప్పకొలితే ఏమైతే మీరు ఎట్లా డీల్ చేస్తారు అడిగాడు. దానికి సమాధానం ఏంటి? ఎస్ సార్. సార్ ఇప్పుడు మనకి ఒక గీత పక్కన పెద్ద గీత పెడితే కదా తెలిసేది గీత పెద్దని. అవును. అలా అందరికీ తెలిసిన దాంతో మ్యూచువల్ ఫండ్ కంపేర్ చేస్తే మనకు విషయం తేటతలం అవుతుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ప్రధానంగా మనం మాట్లాడేది ఇన్వెస్ట్మెంట్కి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, సేవింగ్స్కి అయితేనే డెట్ ఫండ్స్, అంటే బ్యాంక్ రిటర్న్స్కి ఈక్వల్గానే ఇస్తాయి డెట్ ఫండ్స్. ఓకే. అయితే ప్రాబ్లం ఏంటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ని అందరూ ఈక్విటీ స్టాక్స్ లాగానే ట్రీట్ చేస్తున్నారు. అంటే మ్యూచువల్ ఫండ్లో ఉండే స్టాక్సే, కానీ ఒక ఎక్స్పర్ట్ పిక్ చేసిన దానికి ఒక ఇండివిజువల్ పిక్ చేసిన దానికి డిఫరెన్స్ ఉంటుంది. ముందుగా చెప్పాల్సింది ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్లో 95% ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అందరూ డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్టర్ని బీట్ చేస్తారు. మేబీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ని ఒక 2-3% ఆఫ్ డైరెక్ట్ స్టాక్ పిక్ చేసే వాళ్ళే బీట్ చేస్తారు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎక్స్పర్ట్స్ పిక్ చేస్తున్నారు, వాళ్ళు రౌండ్ ద క్లాక్ ఇదే పని మీద ఉంటారు. అది ప్రధాన విషయం. అయితే దీన్ని కంపారిటివ్ అనాలిసిస్ చేయాలంటే ఇప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టేవాళ్ళు మన పాపులేషన్లో 5% పీపుల్, ఈ రోజుకి కూడా 5%. కానీ ఇది మంచిది చెడుదని జడ్జిమెంట్ చేసేవాళ్ళు రిమైనింగ్ 95%. అసలు ఒక మ్యూచువల్ ఫండ్ జడ్జ్ చేసే హక్కు ఎవరికి ఉంది? ఎవరైతే మ్యూచువల్ ఫండ్లో 5 years పైబడి ఉన్నారో వాళ్ళకే ఉంది హక్కు. 5 నెలలు ఉన్న అతనికి లేదు హక్కు, 5 రోజులు ఉన్న అతనికి హక్కు లేదు. ఇప్పుడు రీసెంట్గా ఒక అతను వచ్చారు ఎన్ఆర్ఐ, అది కొంచెం ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేశారు. అయితే నేను ప్రజెంట్ ఉన్న మార్కెట్ పరిస్థితులు తీస్తే భయపడి అవన్నీ లిక్విడ్ ఫండ్స్లో పెట్టి లిక్విడ్ నుంచి వీక్లీ ఎస్టీపీ హైబ్రిడ్ ఫండ్స్లోకి చేశాను. ఈయన మళ్ళీ ఇండియా నుంచి వెళ్ళిపోయారు యుఏఈ కంట్రీ. వాళ్ళ ఫ్రెండ్ చూసి, అరే నీకు పెట్టిన ఫండ్స్ అన్నీ 6% ఉన్నాయి, ఎప్పుడు చూసినా రిటర్ను 6-7 ఉన్నాయి, మావి చూడు 20 ఉన్నాయి అంటారండి. మనం పెట్టింది లిక్విడ్ ఫండ్, అది అతని సేఫ్టీ కొరకు. అంత మొత్తం ఒకసారి పెట్టకుండా లిక్విడ్లో పెట్టి ఇక్కడ నుంచి వీక్లీ ఎస్టీపీ ద్వారా ఓవర్ 6 monthsలో టార్గెటెడ్ హైబ్రిడ్ ఈక్విటీ మనం పంపిస్తున్నాం. కానీ ఇప్పుడు జడ్జిమెంట్ ఎవరు ఇస్తున్నారు? పూర్తిగా అవగాహన లేని వాళ్ళు ఇస్తున్నారు. అయితే ఇది అందరికీ అర్థం విధంగా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్, రియల్ ఎస్టేట్, గోల్డ్ని మనం ఒకసారి కంపేర్ చేద్దాం. ఓకే, మనకు అందరికీ తెలిసి సెన్సెక్స్ 1979లో స్టార్ట్ అయింది విత్ 100 points. ఈరోజు 80,000 పాయింట్లు తీసుకుందాం. అంటే 100 points నుంచి 80,000 పాయింట్లు అంటే 800 రెట్లు పెరిగింది కదా సార్? ఇదే టైంలో గోల్డ్ ఎంత పెరిగిందంటే 1979లో గోల్డ్ ప్రైస్ చూస్తే 940 రూపాయలు సార్. 940 రూపాయలు గోల్డ్ ప్రైస్. ఈరోజు గోల్డ్ 80,000, 10 గ్రాముల గురించి మాట్లాడుతున్నాం. అంటే ఇంచుమించుగా ఒక 80 రెట్లు పెరిగింది గోల్డ్. మ్యూచువల్ ఫండ్ 800 రెట్లు పెరిగింది. ఎంత డిఫరెన్స్ సార్ అది? కానీ అందరు గోల్డ్ రిస్క్ లేదంటారు, మ్యూచువల్ ఫండ్స్ రిస్క్ ఉందంట. మ్యూచువల్ ఫండ్లో ఉన్న రిస్క్ డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్లో రిస్క్ ఉంది. ఆ రిస్క్ ఏంటంటే మీ 100 రూపాయలు 200 అవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఆ 100 80 అవ్వడం చూడాల్సి వస్తుంది. సారీ ఫర్ ఇంటరప్షన్. చెప్పండి. నేను అంటే ఒకసారి సెషన్ తీసుకున్నప్పుడు వీళ్ళు ఎంతమంది గోల్డ్లో ఇన్వెస్ట్ చేశారని అడిగా. చాలా దాదాపు అన్ని చేతులు వేసినాయి. అసలు మీరు గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తున్నారా అన్న, చేయట్లేదన్నా. లేదు చేస్తున్నాం అన్నారు. మీరు ఇవాళ స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు, అది ఇన్వెస్ట్మెంటా? మీరు కన్జ్యూమ్ చేస్తున్నారు. మొబైల్ కొన్నారు, మీరు మొబైల్ ఇన్వెస్ట్ చేశారా? కాదు కదా, కన్జ్యూమ్ చేస్తున్నారు. గోల్డ్ని మీరు కన్జ్యూమ్ చేయడానికి కొన్నారు అంతే, ఇన్వెస్ట్మెంట్ కాదు. అయితే ఇన్వెస్ట్మెంట్ మీరు అన్నట్టుగా ఇన్వెస్ట్మెంట్ వచ్చే ప్రాఫిట్ అంటే గోల్డ్తో వచ్చే గ్రోత్ మీకు బోనస్. అవును, అది ఇన్వెస్ట్మెంట్ కానీ తీసుకోవద్దు. ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నప్పుడు అసలు కంపారిజన్ అవుద్ది కదా. అవును, అంటే మనము వీళ్ళు అనుభవించిన దాంతో కంపేర్ చేస్తే తెలుస్తుందని కంపేర్ చేయటం. ఇప్పుడు గోల్డ్ అంటే సేఫ్ అంటున్నారు కదా, మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ సేఫ్ కాదన్నారు. అందుకు చెప్పేది ఏంటంటే మీ 100 రూపాయలు 200 ఖచ్చితంగా అవుతుంది, కానీ అయ్యే క్రమంలో ముందు 80 రూపాయలు అవుద్ది. అవును, ఒక్కోసారి వరస్ట్ కేసు ఉంటే 70 రూపాయలు అవుద్ది. కానీ మీరు ఒక 6 years టైం ఇస్తే ఖచ్చితంగా 200 అవుద్ది. కానీ ఇప్పుడు
యుద్ధం వచ్చింది, మార్కెట్ కుప్పకూలిపోతుంది, అప్పుడు అందుకే 70 రూపాయలు అవుద్దని చెప్పాను. ఆ యుద్ధం వస్తే మీ 100 70 అవుద్ది. కానీ అందరూ అనుకున్నది ఏంటి, ఆ 70 అంటే నాకు లాసే కదా 30% అంటున్నారు. అవును. మరి నేనేమంటాను, అదే యుద్ధం వచ్చిన రోజు నీకున్న 1 కోటి రూపాయలు విలువ చేసే ఇంటికి 70 లక్షలు వస్తుందా? అసలు బయర్ ఉంటాడా? కొనేవాడు ఉండడు. అంటే యుద్ధాలు వస్తే మ్యూచువల్ ఫండ్ తగ్గుద్ది, రియల్ ఎస్టేట్ అని డాన్స్ అయ్యదు, అది సున్నా అయిపోద్ది, అసలు నీకు అందుబాటులో ఉండదు. సో రియల్ ఎస్టేట్ ప్రతి ఒక్కరికి ఉంది, దాన్ని ఆపేదే లేదు. ప్రతి ఒక్కరు ఇల్లు కొనుక్కోవాలి, అద్భుతమైన ఇల్లు కొనుక్కోవాలి, అద్భుతమైన ఫర్నిచర్ పెట్టుకోవాలి. కానీ దానికి ప్యారలల్గా మ్యూచువల్ ఫండ్లో కూడా ఇన్వెస్ట్ చేయండి. దీంట్లో రిస్క్ లేదు. అంటే షార్ట్ టర్మ్లో క్యాపిటల్ తగ్గుతుంది, కానీ లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా ప్రతి 6 ఏళ్ళకి డబుల్ అవుద్ది. అంటే 12% చెప్తున్నాం. 1979 నుంచి ఈ రోజు వరకు 15-16% ఉంటుంది ఈక్విటీ సెన్సెక్స్ రిటర్న్. యావరేజ్ 15%. డిస్కౌంట్ ఇద్దాం దాంట్లో, అవును. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ తీసేద్దాం. ఇంకొకటి అండి, మన వాళ్ళందరికీ కూడా రిస్క్ టేకింగ్ ఎబిలిటీ చాలా ఉంటుంది, కానీ తెలియదండి. తెలియదు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది కూడా మా ఫ్రెండ్ ఎవరు చెప్పింది, అంటే యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. మీరు ₹1,00,00,000 పెట్టి బంగారం కొనుక్కొని వచ్చారు, లలిత జ్యువెలరీ తనిష్క్లోకి వెళ్ళి కొనుక్కొని వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత నచ్చలేదు, వెనకపోయి అమ్మితే ఎంత వస్తుంది? ₹1,00,00,000 పెట్టి కొనుక్కుంది 80 lakhs వస్తుంది. అంతే. 20% స్టెప్స్ దిగితే, మీరు స్టెప్స్ దిగితే 20%. 20%. మీరు ₹1,00,00,000 ఇల్లు కొన్నారు, ఇవాళ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, రేపు ఇల్లు అమ్ముదామంటే 90 lakhs వస్తుంది. ఇంకా 10 lakhs రిజిస్ట్రేషన్ చార్జ్ పోతాయి కదా. అయినా ఆ రిస్క్ని సిద్ధపడే ఉన్నారు కదా. ఎందుకని? కారణం ఏంటంటే మీరు రిస్క్ సిద్ధపడి మీరు కొన్నారు కాబట్టి మీరు ఫీల్ కావట్లా. స్టాక్ మార్కెట్లో రిస్క్ సిద్ధపడితే అసలు భయపడాల్సిన అవసరం లేదు. అసలు రిస్క్ లేనిది ఎక్కడ చెప్పండి? రోడ్డు మీద పోతే రిస్క్ ఉందా లేదా? నా దృష్టిలో అన్నిటికంటే పెద్ద రిస్క్ పెళ్ళండి. మేడం అన్నారు. ఎందుకంటే పెళ్ళైన 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి కూడా అసలు ఆడు ఎట్టంటాడో ఆమె ఎట్టంటదో పూర్తిగా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అది నో రిటర్న్. అయినా కానీ ఆ రిస్క్ సిద్ధపడి పెళ్లి చేసుకుంటున్నప్పుడు స్టాక్ మార్కెట్ పెళ్ళైతే ఇంకెంత పెద్ద రిస్క్ తీసుకుంటున్నారు మరి. సో అంత పెద్ద రిస్క్ సిద్ధపడ్డప్పుడు స్టాక్ మార్కెట్లో మీరు అన్నట్టుగా 100ది 70 అవుతుందేమో కానీ 0 అయితే కాదు కదా. అవదు సార్, అవదు. అది ఇప్పుడు మీరు 1979 నుంచి బంగారం ఒక 80 రెట్లో 90 రెట్లో పెరిగితే ఈక్విటీ 800 times పెరిగింది. ఈ మధ్య సార్ ఇంకో బాధాకర విషయం ఏంటంటే, రియల్ ఎస్టేట్లో చాలా రీల్స్ బాగా షార్ట్స్లో పాపులర్ అయిపోయినాయి. అసలు ఎలా నడుస్తుందంటే, శిల్పారామన్ దగ్గర మురళీమోహన్ గారు 95లో వేసారు వెంచరు, గజం 750 రూపాయలకి అమ్మారు. ఈరోజు అది 2 లక్షలు నడుస్తుంది అంటారు. ఓకే, 95, 96లో వేస్తే 750 రూపాయలు కనుక ఈరోజు 2 లక్షలు అయితే ఒక 200 రెట్లు 250 రెట్లు పెరిగింది. గొప్ప రేట్లు. కానీ అందరూ అబ్జర్వ్ చేయండి, అదే 95లో ఉన్న మ్యూచువల్ ఫండ్లో పెడితే 400 రెట్లు పెరిగింది. నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ 10 రూపాయలు అనేవి 4,000 పైకి వెళ్ళి ఇప్పుడు మేబీ మళ్ళీ 3,900 వచ్చి ఉండొచ్చు. కానీ 400 రెట్లు ఎక్కడ, 200, 250 రెట్లు ఎక్కడ? దీన్ని మేనేజ్ చేయటం ఈజీయా, దాన్ని మేనేజ్ చేయటం ఈజీయా? కానీ ఎమోషన్ అలా కనెక్ట్ అయిపోతుంది. ఇది తెలవదు కదా. 5% పీపులే పార్టిసిపేట్ చేశారు, దీన్ని జడ్జిమెంట్ 95 చేస్తారు. కానీ జనాల పాపులర్ బిలీఫ్ ఏంటంటే నేల నమ్మిన వాడు ఎన్నడూ చెడిపోడు. ఆ ఒక్క లైనే అందరూ చెడిపోవడానికి కారణం. సీరియస్లీ ఇప్పుడు అంతా అదే ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే, భూమి రేట్లు ఒక్కొక్కసారి పడిపోతాయి. అంటే నేను అబ్జర్వ్ చేసింది, ప్రతి 10 ఏళ్ళలో 2 సార్లు భూమి వస్తుంది భూముల్లో. ఆ భూమి వచ్చినప్పుడు మంచి ప్రాఫిట్ కనిపిస్తుంది. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు భూముల రేట్లు బాగా పెరిగిపోయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంపాక్ట్ వచ్చింది. అయితే భూముల రేట్లు పడిపోతే లేకపోతే స్టాగ్నేట్ అవుతాయి, అమ్మేవాళ్ళు అమ్ముకోరు, మరీ అవసరం వచ్చినప్పుడు అమ్ముకుంటారు. యాక్చువల్గా ఏంటంటే మనం రియల్ ఎస్టేట్కి వచ్చేటప్పటికి రేట్లు పెరగడం తగ్గడం అనేది అమ్మేవాడి అవసరం, కొనేవాడి మోజుని బట్టి ఉంటుంది. అవును, ట్రూ. ఇప్పుడు మనకి అమ్మాలని అవసరం వచ్చినప్పుడు మనం అమ్ముకోవడం లిక్విడిటీ ఉండదు. ప్రాబ్లం అదే. కొనేవాడికి మోజు లేకపోతే ఇంకా మీకు లేదు కదా. మోజినప్పుడు అంటే ముద్దొచ్చినప్పుడు సంకెక్కాలి కాబట్టి మోజు పడ్డప్పుడు మనం అమ్ముకోవాలి. కానీ జనం ఎగబడుతున్నప్పుడు మనం అమ్ముకోబుద్ది కాదు కదా. కానీ అవసరం వస్తే అమ్మేసుకోవాలి. అప్పుడు వాడికి మోజు లేకపోతే. కానీ మీరు అదే స్టాక్ మార్కెట్ అయితే మనం కావాలనుకుంటే అమ్మాలనుకుంటే కొనేవాళ్ళు రెడీగా ఉంటారు. అవును, అదే నేను చెప్తాను ఇప్పుడు. కానీ మీకు ఇంకోటి, మీరు మ్యూచువల్ ఫండ్ గురించి మాకు చెప్పారు. స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎగ్జైటింగ్ జర్నీ ఫీల్ అవుతారండి. అంటే నాకు కార్ డ్రైవింగ్తో వెళ్తే నాకు ఎగ్జైటింగ్ ఉంటుంది, నా డ్రైవింగ్ నాకు ఇష్టం, అసలు రయ్యని తిప్పుతుంటే హ్యాపీగా ఉంటుంది.
అదే నేను బస్సులో పోతుంటే వాడెవడు నడుపుతాడు అని కొంతమందికి ఉంటుంది. అంటే అది ఏది తప్పు అంటే వీల్లేదు. సో స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయకుండా మ్యూచువల్ ఫండ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, మీ కారణాలని చెప్పండి. ఇప్పుడు మేడం దోశ బాగేస్తారా, మీరు దోశ బాగేస్తారా? అసలు నాకు వేయడం రాదు. సో అది తింటాం బాగొచ్చు. మంచి మంచి లక్షణం సార్ అది. ఇప్పుడు మన మదర్ వైఫ్ వేసినట్టుగా దోశ మనం వేయలేం. ఒకవేళ ట్రై చేసినా అదే పిండి అదే స్టవ్ ఇచ్చినా 3 నిమిషాల్లో మాడగొడతాం. అవును, ఆ 2 నిమిషాల్లో ఆ దోశని అటు ఇటు తిప్పి ప్రాపర్గా ఇచ్చేస్తారు మనకి దోరగా. మనకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటే చేస్తారు. అది ఎక్స్పర్ట్ చేతిలో పెడితే అవుట్పుట్ సరిగా వస్తుంది. ఇప్పుడు నేను అందరూ అన్నానంటే ఇప్పుడు పెద్ద ట్రెండ్ అయిపోయింది. అందరూ వాళ్ళ పిల్లల్ని కూడా చేపిస్తున్నారు. ఫండమెంటల్ అనాలిసిస్ బాగా చేస్తాడు మావాడు, అనలిటికల్ స్కిల్స్ బాగున్నాయి, టెక్నికల్ చేస్తాడు అంటారు. వీళ్ళందరూ అనుకుంటున్నారు. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈక్విటీలో పెట్టే వాళ్ళు 95% అయితే మ్యూచువల్ ఫండ్ బీట్ చేయలేరు సార్. ఓన్లీ 5% మైట్ బీట్. కానీ ఆ 5 ఎవరో తెలియదు. విషయం తెలకపోతే ప్రాబ్లం లేదు, కానీ విషయం తెలవదన్న విషయం కూడా తెలకపోతే ప్రాబ్లం. ఇప్పుడు అందరూ నేను స్టాక్స్ పెడతానంటే విషయం తెలవదన్న విషయం తెలవనోళ్ళు వీళ్ళు. అక్కడ పెద్ద ప్రాబ్లం. దాని మూల్యం చాలా ఎక్కువ. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, స్టాక్ మార్కెట్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్గా రాదండి మనకి. మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్కి అయితే వాళ్ళకి అదే పని కాబట్టి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఏ కదలేకి వచ్చినా కానీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తెలుస్తుంది. నేను బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నా, నేను బ్యాంకులో సర్వీస్ చేసుకుని కూర్చుంటా తప్పితే మార్కెట్లో ఏమైంది, ఏమో ఒక కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ అయింది, ప్రాణాలు పడింది, ఇవన్నీ నాకు వెంటనే తెలియదు కదా. ఈ లోపు పుణ్యకాలం కాస్త అయిపోతుంది, వెళ్ళిపోతాయి సార్. ఇప్పుడు తెలుసు అనుకుని అనాలిసిస్ చేస్తున్న వాళ్ళకి కూడా అవైలబుల్ రిసోర్స్ అండ్ డేటా ఏంటి, వాళ్ళ వెబ్సైటు, మీడియాలో వస్తున్న న్యూస్, వాళ్ళ చార్టెడ్ అకౌంట్ పబ్లిష్ చేసిన డేటా, వీటిలో ఏది కన్నా జెన్యూన్గా ఉంటుందా? ఉండదు. ఇప్పుడు మీరు మీ అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటే ఒక మ్యారేజ్ బ్యూరోకి ప్రొఫైల్ రాసినప్పుడు మీరు ఎంత గొప్పగా రాస్తారు మీ అబ్బాయి గురించి? సూపర్ రాస్తాం. అవన్నీ నిజాలు అనుకుంటే మోసపోతారు కదా. అవును. వాళ్ళు మీ ఇంటికి పెళ్లి చూపులకు వచ్చి చూసి, పక్కన వాళ్ళని ఎంక్వైరీ చేసి, మీ చుట్టాలను ఎంక్వైరీ చేసి, మీ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేసి నిర్ణయం తీసుకోవాలి. అంటే ఒక స్టాక్ పర్చేజ్ చేయాలంటే మీరు ప్రమోటర్స్ని కలవగలగాలి. అవును, ఎంక్వైరీ చేయాలి, వాళ్ళ ప్రొడక్ట్ గురించి తెలుసుకోవాలి, వాళ్ళ క్లయింట్స్ని తెలుసుకోవాలి. ఇదంతా తెలుసుకుంటే కదా మనకు తెలిసేది. అందుకనే నేను ఒక వీడియోలో కూడా చెప్పాను, పెళ్లి చూపులు ఏం చూడాలి అనేది, సిబిల్ స్కోర్ కూడా చూడాలి. మీరు పంచులు బుల్లెట్లు దిగిపోతాయి మీవి. ఇది నేను చెప్పేది ఏంటంటే, ఎస్ అందరికీ అంత యాక్సెసిబిలిటీ ఉండదు. మీరు అందరు ఇచ్చిన రివ్యూస్ని నమ్మకండి అని చెప్తాను. మ్యూచువల్ ఫండ్ హౌసెస్ మీరు అన్నట్టుగా ఇన్స్పైట్ హ్యావింగ్ డజన్+ ఈక్విటీ అనలిస్టులు, ఎకానమిస్టులు, దే ఆర్ ఈవెన్ స్పెండింగ్ మోర్ దెన్ 100 crores per year ఆన్ డేటా, రీసెర్చ్ డేటాను కొనుక్కోవటానికి స్మాలెస్ట్ ఫండ్ హౌస్లో. అయితే మీరు ఇంకొక మాట, ఇప్పుడు దోశలు మా అమ్మ మా ఆవిడ లేకపోతే ఇంకొకళ్ళు వేస్తుంటే అందరికీ గొప్పగా వేయలేరు. కొంతమంది వేస్తే అద్భుతంగా ఉంటాయి, కొంతమంది పెసరట్టు వేస్తే అసలుకి భూమి మీద ఎందుకంటే గొప్ప అమృతం లేదని. అయితే చెప్పండి, మేడం బాగేస్తారా, మీ అమ్మగారు బాగేస్తారా? ఇంట్లో గొడవలు పెట్టమాకండి. అయితే నేనేది మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ అందరూ ఎక్స్పర్ట్ కాకపోవచ్చు, అన్ని సమయాలు ఎక్స్పర్ట్ కాకపోవచ్చు. ఎలా చూజ్ చేసుకోవాలి? ఫండ్ మేనేజర్ అంటే వీళ్ళంతా వన్ మ్యాన్ షో అనుకుంటున్నారు. ఒక ఫండ్ మేనేజర్, కో ఫండ్ మేనేజర్ ఉన్నాడు, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళకు కొన్ని కమిటీస్ ఉంటాయి. ఒక ఫండ్ మేనేజర్ జస్ట్ లైక్ దట్ ఒక స్కీమ్ని పెట్టలేడు. అయినా సెబీ రెగ్యులేషన్స్ ఆర్ హెవీ రెగ్యులేషన్స్. అంటే అతను ఎంత మోసపడ్డా ఒక స్టాక్ మీద దానికి ఇవ్వాల్సిన అలొకేషన్కి ఒక రిస్ట్రిక్షన్ ఉందిగా. ఫండ్ కేటగిరీని బట్టి 10% బియాండ్ వెళ్ళడానికి లేదు. నీకు ఎంత కన్విక్షన్ రేపు డబుల్ అయిపోద్దన్నా యు ఆర్ నాట్ సపోజ్ టు ఇన్వెస్ట్ 100% ఇన్ దట్. అయితే దీన్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాడు, నేను కూడా స్టాక్స్ డైరెక్ట్ కూడా ఇన్వెస్ట్ చేస్తాను, మ్యూచువల్ ఫండ్స్లో పెడతాను, స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తాను. నాకు ఒక స్టాక్ మీద కన్విక్షన్ వచ్చింది అనుకోండి, నాకు ఇవాళ లాస్లో ఉన్నా కూడా నేను 2 ఏళ్ళు 3 ఏళ్ళలో అది అద్భుతమైన పనితీరు చూపిస్తుందని చెప్పి ధైర్యంతో ఉండగలను. కానీ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఒక్కొక్కసారి ఆయన ఎప్పుడు ప్రతిరోజు పరుగే, ప్రతిరోజు ఇండెక్స్ కంటే బీట్ చేయాలనే టార్గెట్ ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రాడినరీ రిస్క్ తీసుకోగలడా మ్యూచువల్ ఫండ్ మేనేజరు? ఎక్స్ట్రాడినరీ రిస్క్ విత్ రెగ్యులేషన్ తీసుకోగలుగుతాడు. ఒక ఇంపల్సివ్గా ఉంటాడు ఒక ఇండివిజువల్. కానీ ఒక వ్యవస్థ పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు మీరు చూడండి, గత 10 years అబోవ్ ఉన్న ఆల్ మ్యూచువల్ ఫండ్స్ డైవర్సిఫైడ్, ఫ్లెక్సీ క్యాప్లు, మల్టీ క్యాప్లు, వాట్ నాట్ అన్నీ ఈరోజు 20% అబోవ్ రిటర్న్స్ ఉన్నాయి. ఎంతమంది స్టాక్ మార్కెట్లో 10 yearsగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ 20% అబోవ్ క్యాగర్ తీయగలిగారు? ఒక ఆయన వచ్చారు సార్ మన దగ్గరికి, 62 years ఏజ్,
2003 నుంచో 4 నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు. చాలా పెద్ద అమౌంట్ ఉంది స్టాక్స్లో. ఆయన ఒక్కొక్క స్టాక్ని సొంత బిడ్డలాగా చెప్తున్నాడు, ఈ స్టాక్ పలానా సార్ అది అంతా తీసి డీమార్ట్ తీస్తే క్యాగర్ ఎంత అంటే 12.6 ఉంది. ఆయనకున్న ఫండ్స్ 30 స్టాక్స్. నేను వెంటనే ఎస్బీఐ ఫోకస్ ఈక్విటీ ఫండ్ తీశాను ఎప్పుడుగా లాస్ట్ ఇయర్, ఎందుకంటే అదే ఇయర్లో ఇన్సెప్షన్ ఉంది ఫండ్ది. తీసి చూస్తే ఇది 18 ఇచ్చింది. ఆయన అంత కష్టపడితే వచ్చింది 13. మళ్ళీ సార్లు షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లు కట్టాడు, చన్ చేశాడు, ఎంత టెన్షన్ పడ్డాడు. ఒక ఫండ్ మేనేజర్కి ఇస్తే 18 వచ్చింది కానీ అంత ఈజీగా ఎలా వస్తుంది అన్నాడు. మళ్ళీ విషయం ఏంటంటే చూస్తే పోర్ట్ఫోలియో ఈజ్ మోర్ ఆర్ లెస్ సేమ్, 15 స్టాక్స్ ఆర్ మ్యాచింగ్, ఓవర్లాప్ ఉంది. మరి ఎందుకు అవ్వలేదు అంటే ఒక మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఒక స్టాక్ని తీసుకుంటే దాని జీవితకాలం హోల్డ్ చేయడు, దాని వెయిటేజ్ తగ్గిస్తాడు, మంత్లీ వెయిటేజ్ తగ్గుతుంది పెరుగుతుంది.